సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేపల్లె గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్, మాజీ సర్పంచ్ ఏలేటి నరసింహారావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్ మాట్లాడుతూ అడగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఎన్నో అవమానాలను భరించి ఉన్నత విద్యను అభ్యసించి అంటరానితనం, కుల నిర్మూలనకై ఎంతో కృషి చేశారన్నారు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు పేలేటి సురేష్, గోవిందు, బాబురావు, వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం, ఆదాం, ఆంజనేయులు, గోపయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా మంది విద్యావంతులకై ఓటు హక్కు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ అంబేద్కర్ గారు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, భాష ఏ విధమైన భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పినటువంటి మహానేత ఆయన యొక్క జయంతిని ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం చాలా మంచి పరిణామం. ఇదే నా శుభాకాంక్షలు.